రెండేళ్ళకి ఒకసారి పెళ్ళి విజయ్ దేవరకొండ ఎందుకు అలా అన్నాడు. మళ్ళా విజయ్ దేవరకొండ రష్మిక సంబంధించిన టాపిక్స్ మళ్ళా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయని దీని మీద విజయ్ దేవరకొండ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ప్రతి రెండేళ్ళకి ఒకసారి మా ఇద్దరికి పెళ్లి చేస్తున్నారు అని చెప్పిన విజయ్ దేవరకొండ కామెంట్స్ చేయడం. లాస్ట్ టైం కూడా ఇది మనం డిస్కస్ చేసాం. అంటే ఒకసారి పెళ్లి చేసి వదిలేకుండా 2 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేస్తామంటే సినిమా సెలబ్రిటీస్ కాబట్టి కాస్త ఇది ఉంటుంది. ఓం ప్రకాష్ గారు మరి వారు ఓం గారు ఉన్నారు సార్. విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసేసుకోవాలి, పెళ్లి చేసుకోకుండా ఖాళీగా ఉంటే ఇదే వస్తుంది. ప్రభాస్ మీదను ఎందుకు వస్తుంది, ఎందుకే వస్తుంది, వాళ్ళు ఇది చేయట్లేదు కాబట్టి. అట్లాగే పెళ్లి చేసేసుకున్నారనుకోండి, పెళ్ళి అయిపోయింది కాబట్టి వదిలేస్తారు. పెళ్లి చేసుకోకపోతే ఏమైందంటే చిన్నగా దానికి కొంచెం అట్లా ఇట్లా కలిపేసి దాన్ని లింక్ చేస్తూ ఉంటారు. ఓం గారు ఉన్నారు సార్. ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. యా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి ఏంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేస్తున్నారంటనా? అంటే మొన్న మనం అనుకున్నామండి, ఎందుకంటే ఫిబ్రవరిలో నిశ్చితార్థం ఉంటుంది అని వార్త వచ్చినప్పుడే మీరు దాన్ని ఖండించారు. అంటే దీన్ని ఎక్కువ ఫోకస్ చేయడం అనవసరం, ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు ఏదన్నా అంటే మనం దాని గురించి చర్చించిన ఒక ఉపయోగం ఉంటుంది. కానీ ఊరికే గాలి వార్తలను పోగేసి వచ్చే వాటి గురించి ఎందుకు, పాపం వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారు, నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే నిశ్చితార్థం నిజంగా జరుగుతుంది అనుకుంటే దాని గురించి మాట్లాడుకున్న అర్థం ఉంటుంది, అందం ఉంటుంది అన్నారు. అయితే ఈ రోజున ఆ రోజున స్పందించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్పందించాడండి. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడు అంటే, ఆ మాటల్లో వాస్తవం లేదు, ఇలా మీడియాలో తరచుగా నాకు 2 ఏళ్ళకి ఒకసారి ఇలా నిశ్చితార్థాలు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అని ఆయన ఒక కామెంట్ చేశారు. దాన్ని బట్టి ఏంటంటే అఫీషియల్గా అతను మరోసారి ఖండించినట్టు అయ్యింది. అంటే ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక ప్రేమలో ఉన్నారు, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతుంటున్నారు అన్న వార్తలకి ఎవరూ సమాధానం చెప్పలేదు. అంటే వాళ్ళ మీడియా టీం చెప్తోంది తప్పితే విజయ్ దేవరకొండ మీడియా టీం, విజయ్ దేవరకొండ తనంతటిగా తను స్పందించలేదు. కానీ ఈరోజు స్పందించారు. అయితే కేవలం పెళ్ళే కాకుండా అంటే అతని కెరియర్ పరంగా కూడానండి. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఏదైతే ఉందో కల్కి, ఆ సినిమాని తీసినటువంటి వైజయంతి మూవీస్ వాళ్ళ సినిమా ద్వారానే విజయ్ దేవరకొండ ఫైల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ కల్కిలో కూడా అతను ఒక కీలకమైనటువంటి పాత్ర చేయబోతున్నాడు అనేటువంటిది ఒకటి తాజా సమాచారం ఉంది. అలాగే అతను గౌతమ్ తిమ్మనూరుతో ఒక సినిమా పాన్ ఇండియా మూవీ ఒకటి చేయబోతున్నాడు అన్నారు, అది ఆగిపోయింది అన్నారు. కానీ అది కూడా పట్టాలు ఎక్కబోతోంది అని ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ స్టార్ అనే ఒక సినిమా చేస్తున్నాడు దిల్ రాజు బ్యానర్లో, అది ఈ వేసవికి రాబోతోంది. ఆ రకంగా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నాడు, చాలా ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కాబట్టి కొద్ది కాలం రష్మికతో ప్రేమ ఉందా లేదా అన్నది పక్కన పెడితే, కొద్ది కాలం మాత్రం పూర్తిగా అతను కెరియర్ మీద ఫోకస్ చేసే ఆస్కారం ఉందండి. అలాగే రష్మిక మండన కూడా యానిమల్ సినిమా మనం చూసాము. ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆమెకి హిందీలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అన్నీ కలిసి వస్తే గౌతమ్ తిన్ననూరి సినిమాలో రష్మిక మండనే చేయొచ్చు, శ్రీలీలను తప్పించి రష్మిక మండనను కానీ, లేకపోతే యానిమల్లో తృప్తి అని ఇంకొక అమ్మాయి చేసింది, యానిమల్లో గౌతమ్ తిన్ననూరి అని సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు విజయ్ దేవరకొండతో. ఆ సినిమాలో కూడా రష్మిక విజయ్ దేవరకొండ బాగా డాన్స్ చేసిద్దని మన మహేష్ బాబు అసలు ఎవరు వెళ్ళారని మన పెద్ద కితాబ్ ఇచ్చారు కదా అన్నాడు. కానీ వరుసగా ఆ అమ్మాయికి ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవడంతో ఆ అమ్మాయి స్థానంలో వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారని కూడా వస్తుంది. అయితే అది యానిమల్లో ఉన్న రష్మిక మండన్ అవుతుందా, లేకపోతే తృప్తి అని ఇంకొక అమ్మాయి చేసింది సెకండరీ లీడు, ఆ అమ్మాయి కానీ అవుతుందా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా ఇటు రష్మిక అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. కాబట్టి విజయ్ దేవరకొండ ఖండించిన దాంట్లో కూడా వాస్తవం ఉందని మనం అనుకోవాల్సి ఉంటుంది వంశీ గారు. ఓకే నెక్స్ట్ సరే మరి చూద్దామండి. ఓం ప్రకాష్ గారు, ఎవరెవరు ఏదో పెళ్లి చేసుకోమనండి, రోజు గోలైంది మనకి. ఈ టాపిక్ బాగుంది సార్.